డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి ఇండోర్లో మరి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాసి ఎంతమంది అయితే మన సబ్స్క్రైబర్లు కానీ మన స్టూడెంట్స్ అంది జాయిన్ అవుతారు చూద్దాం. ఆల్రెడీ మన స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ మరి ఐఐటి ఇండోర్లో ఉండటం అయితే జరిగింది. దీని కట్ ఆఫ్ కూడా చూద్దామమ్మా. ఆల్రెడీ మన మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది జాయిన్ అయ్యారు. ఐఐటి ఇండోర్ కూడా మనకి టైర్ 2, ఇది టైర్ 2 కింద వస్తుంది. టైర్ 2 ఐఐటీగా ఉంది. ఎంతమంది మీ యొక్క మరి ఐఐటీలో జారాలా వద్దా, మరి సీటు పొందాలా వద్దని మీ యొక్క ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ప్రిపరేషన్ చేయింది ఏది రాదు, మరి సాధన చేస్తేనే. మీరు ఐఐటి మనకి రేపు 17వ తారీఖున మే 17న మరి ఎగ్జామినేషన్ ఉంది. మే 17వ తారీఖు ఎన్ని మార్క్స్ వస్తే మరి ఐఐటి ఇండోర్లో మరి సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఐటి ఇండోర్ మనకి ఎగ్జామినేషన్ మీరు అందరికీ తెలుసు కదా, బ్రీఫ్గా చెప్తాను. మనకి పేపర్ 1 180 మార్కులు, పేపర్ 2 180 మార్కులకు ఉంటుందమ్మా. మరి మొత్తం 360 మార్కులకు ఉంటుంది. పేపర్ మొత్తం 360 మార్కులకు ఉంటుంది. ఇది 360 మార్కులకి ఎన్ని మార్కులు వస్తే మరి మీకు సీటు వచ్చే అవకాశం ఉందో ఇది తెలియజేస్తుంది. మా పేపర్ 1 పేపర్ 2 అటెండెన్స్ మ్యాండేటరీగా ఉండాలి. మినిమం మార్క్స్ అయితే రావాలి. పేపర్ 1 పేపర్ 2 కలిపి మినిమం మార్క్స్ ఆల్రెడీ కూడా వీడియో చేశాను. ఏదన్నా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్లో 0 మార్క్స్ వచ్చిందనుకోండి, మీ యొక్క పేపర్ని డస్ట్బిన్లో వేస్తారు. అందుకని జాగ్రత్తగా మనం ఫాలో అవ్వండి. మరి వీడియోస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మెంటర్షిప్ కూడా తీసుకోండి. మరి చూసినట్టే మనకి సిఎస్సి రావాలంటే ఓపెన్లో 188 మార్క్స్, 360 అవుట్ ఆఫ్ 360కి 188 మార్క్స్ రావాలి. మరి రాను ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు సాధన చేయాలి. మన దగ్గర ఇవి గోల్డెన్ డేస్ అనమాట. ఈ డేస్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇండోర్లో 181, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 157, స్పేస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 131, మెకానికల్ ఇంజనీరింగ్ 130, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 127, కెమికల్ ఇంజనీరింగ్ 124, సివిల్ ఇంజనీరింగ్ 117, మెటలర్జీ 115. ఈ మార్క్స్ అయితే రావాలి. మనకు ఓవరాల్గా 150 to 188 మార్క్స్ వస్తే మీరు ఇండోర్లో ల్యాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ కాంపిటీషన్ ఇలాగే ఉంటుంది. మనకి జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి 2.5 లక్షల మంది మరి క్వాలిఫై అవుతారు. వాళ్ళల్లో 180,000 మంది ఎగ్జామినేషన్ రాస్తారు. ఈ 2.5 లక్షల మంది కూడా ఎగ్జామ్ రాయరు. మరి స్టూడెంట్స్ అదేవిధంగా మరి మన మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే మరి సార్ ఏంటి సార్ కొంతమంది అడుగుతున్నారు మెంటర్షిప్ మరి డీటెయిల్స్ ఏంటి సార్ అంటే, మీరు ఏమి లేదమ్మా, మనకి జేఈ అడ్వాన్స్, జేఈ ప్లస్ జేఈ అడ్వాన్స్ ఏదైనా కానీ 2,500 రూపాయలు 2005 మెంటర్షిప్ ఫీజుగా అయితే పే చేయాలి. మనము జోసా సీశాబ్ 2 సపోర్ట్ చేస్తాం. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఆగస్టు సెప్టెంబర్ వరకు, ఆగస్టులో ఐఐటి క్లాసులు ఉంటాయి, సెప్టెంబర్లో ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ క్లాసులు అయితే ఉంటాయి. అప్పటి వరకు సపోర్ట్ చేస్తాం. దానిలో ఎటువంటి డౌట్ లేదు. కొంతమంది లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళ మెంటర్షిప్ జాయిన్ అయ్యి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకుండా జరిగింది. అలాంటి ఇబ్బంది పడద్దు. మీరు ఎక్కడ చేరినా మంచి వ్యక్తిని, మీకు నమ్మకమైన మెంటర్ని ఎన్నుకోండి. లాస్ట్ ఇయర్ చాలామంది నా దగ్గరికి రావడం జరిగింది, నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తులను ఎవరు కూడా నమ్మమాకండి. మరి జాగ్రత్తగా ఎవరి దగ్గరనే తీసుకోండి. మెంటర్షిప్ అయితే జాగ్రత్త తీసుకొని మన 3,000 రూపాయలు, మరి జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000 రూపాయలు, ఏపీ ఎఫ్సెట్ తెలంగాణ ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2,000. మరి ఇది మన వాట్సాప్ నెంబర్, రికార్డ్ చేసుకోండి. మీరు తర్వాత కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు జాయిన్ అవ్వాలని మీరు ఎవరైనా ఇప్పుడు కావాలి, నాకు జనవరి మరి వచ్చిన స్కోర్ ఆధారంగా తెలుసుకోవాలనుకుంటే మెంటర్షిప్ జారండి. ఇప్పుడు చేరినా మరి సేమ్ ఇది మన యొక్క క్యూఆర్ కోడ్, మరి దీన్ని ఉపయోగించి మీరు పేమెంట్ చేయవచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ సిఎస్సిలో 178 మార్క్స్ రావాలమ్మా. మ్యాథమెటిక్స్ 163 అవుట్ ఆఫ్ 360 మార్క్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 141, మెకానికల్ 120, కెమికల్ 118, స్పేస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 117, సివిల్ ఇంజనీరింగ్ 112, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 112, మెటలర్జీ 106. ఈ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మరి 106 నుంచి 178 స్కోర్ వస్తే మీరు ఐఐటి ఇండోర్లో ల్యాండ్ అవ్వచ్చు బీటెక్ 4 ఇయర్స్కి. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సిఎల్, ఓబీసీకి 163 మార్క్స్ రావాలమ్మా. సిఎస్సి రావాలంటే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 145, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 130, మెకానికల్ 112, స్పేస్ 111 మార్క్స్, కెమికల్ 106. నోట్ డౌన్ చేసుకోండి. జస్ట్ మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కేటగిరీ వైజ్గా నోట్ డౌన్ చేసుకోండి. మన వీడియోలో ఆల్రెడీ చాలా
ఒక 10-15 ఐఐటీల దాకా చేసి మన ఛానల్లో ఉండి వెళ్ళి చూడండి, చూసి నోట్ డౌన్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 106, సివిల్ ఇంజనీరింగ్ 103, మెటలాజికల్ 90. ఇది మన వాట్సాప్ నెంబరు. ఎవరు కూడా మరి 225 పే చేయాలో, ఓన్లీ జేఈ ప్లస్. ఇది వాట్సాప్ నెంబర్, రికార్డ్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ నెంబర్లో రికార్డ్ చేసుకుని మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు, ఇది ఫోర్స్ఫుల్ కాదు, మీరు ఎవరైనా ఎక్కడ దగ్గర మెంటర్షిప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మీ ఇష్టం, అది ఎవరు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇబ్బంది. ఓబీసీ ఎస్సీ స్టూడెంట్స్ వీళ్ళకి చాలా తక్కువ. ఎస్సీ ఎస్టీ అంటే మీరు చాలా 113 మార్కులు రావాలమ్మా సిఎస్సి అవుట్ ఆఫ్ 360. ఇక్కడ మ్యాథమెటిక్స్ 89, కంప్యూటింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 82, స్పేస్ 69, మెకానికల్ 65, కెమికల్ 60 మార్క్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 60, సివిల్ ఇంజనీరింగ్ 58, మెటలర్జికల్ 56. ఈ మార్క్స్ అయితే రావాల్సి. ఓవరాల్గా ఇక్కడ 56 నుంచి మీరు 112 మార్క్స్ వస్తే ఈజీగా ఇక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఎంతమంది మన స్టూడెంట్స్, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఐఐటీలో చేరాలనేది నా కోరిక. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మన వీడియోలతో మేలు పొంది ఐఐటీలో చేరితే అదే నాకు 10,000. ఇది మనకి మెంటర్షిప్ ఫీజు అనేది జస్ట్ నేను మీకు నాకు మధ్య ఒక అండర్స్టాండింగ్ కోసం మనీ తీసుకుంటున్నా, కానీ అంతకు మించి ఏమీ లేదు. మీరు అక్కడ చేరితే మరి నా పిల్లలు చేరినట్టు ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ విధంగా ప్రిపరేషన్ అయితే సాగించండి. మరి ఎస్టీ స్టూడెంట్స్ సిఎస్సి 98 మార్క్స్, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 74, ఎలక్ట్రికల్ 66, స్పేస్ సైన్స్ 57, మెకానికల్ 56, సివిల్ ఇంజనీరింగ్ 55, కెమికల్ 54, మరి మెటలాజికల్ 48 మార్క్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 48. ఓవరాల్గా 48 కట్ ఆఫ్ ఉంది. మినిమం 48 నుంచి 98 మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ మరి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మార్క్స్ వస్తే మీరు అడ్వాన్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మరి 17వ తారీఖుని, మే 17వ తారీఖున ఎగ్జామినేషన్ జరుగుతుంది. మనకి మార్నింగ్ పేపర్ 1 మార్నింగ్ ఎప్పటి నుంచి 9:30 to 12:30, పేపర్ 2:30 to 5:30 జరిగిద్దమ్మా. ఆ రోజంతా మీరు పేరెంట్స్ అందరూ కూడా ఎంగేజ్ అయి ఉండాలి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏ పని పెట్టుకోవడానికి వీల్లేదు. మార్నింగ్ 6 o'clock ఎగ్జామినేషన్ సెంటర్కి వెళితే మనం భోజనాలు అన్నీ పట్టుకుని వెళితే ఈవినింగ్ మరి ఇంటికి వచ్చేసరికి 8 అయ్యిద్ది, అది గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా ఇది మెంటర్షిప్, మరి ఫీజు 25. మరి ఈ మెంటర్షిప్ నంబర్, వాట్సాప్ నంబర్ నోట్ డౌన్ చేసుకునే ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో ఉండాలన్నదే నా యొక్క లక్ష్యం. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఉండాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. థ్యాంక్ యూ, బాయ్.